దేవినేని ఉమామహేశ్వరరావు ఆలోచన మారినట్టు కనిపించింది. ఆయన ఇక ఈ టర్మ్లో ఏ పదవి కోరుకోనట్టే కనపడుతుంది. ఏ పదవి తీసుకున్నా తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతానేమోనన్న భయం పట్టుకుంది. అందుకే దేవినేని ఉమ తన సన్నిహితుల వద్ద చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. దేవినేని ఉమ రాజకీయమంతా టీడీపీలోనే కొనసాగింది. అప్పటి నుంచి ఆయన ఓటమి ఎరగని నేతగా ఉన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో ఆయన నందిగామ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004లోనూ ఆయన నందిగామ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత నందిగామ నియోజకవర్గం రిజర్వ్డ్ కావటంతో పార్టీ అధినాయకత్వం సూచన మేరకు మైలవరానికి షిఫ్ట్ అయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో దేవినేని ఉమ మైలవరం నుంచి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలు కావటంతో దేవినేని రాజకీయం టర్న్ తీసుకుంది. గత ఎన్నికల్లో టికెట్ దక్కకపోవటం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. చంద్రబాబు, లోకేష్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న దేవినేని ఉమకు టికెట్ రాకపోవటంపై పార్టీలో చర్చ జరిగింది. అలాగని దేవినేని ఉమకు వయసు మించిపోలేదు. సీనియర్ నేతల జాబితాలోకి వయసు పరంగా ఇంకా ఆయన పేరు నమోదు కాలేదు. కానీ టికెట్ రాకపోవటానికి వసంతకృష్ణ ప్రసాద్ కారణమని అంటున్నారు. చంద్రబాబు, లోకేష్లతో నేరుగా మాట్లాడిన వసంతకృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయి మైలవరం టికెట్ తెచ్చుకున్నారు. దేవినేని ఉమకు పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ కనుచూపు మేరలో కనిపించటం లేదు. ఏడాది గడిచిపోయింది. దేవినేని ఉమకు పదవి రాలేదు. అలాగని టీడీపీని వీడే ఉద్దేశం కూడా లేదు. 2029 ఎన్నికల్లో తిరిగి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో నందిగామ రిజర్వ్డ్ నుంచి సాధారణ నియోజకవర్గంగా మారుతుందని దేవినేని ఆశలు పెట్టుకున్నారు. అందువల్ల ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని భావించిన దేవినేని ఉమ మరో 4 ఏళ్లు ఓపిగ్గా ఎదురు చూడాలని నిర్ణయించారు. అందుకోసమే ఆయన పెద్దగా పదవుల కోసం వెంపర్లాడటం లేదు. 4 ఏళ్లు ఓపిక పడితే నందిగామ ఓపెన్ కేటగిరీలోకి వస్తే ఇక తనకు తిరుగుండదు. అదే మారకపోయినా మైలవరం టికెట్ను ఈసారి అడిగి తెచ్చుకోవచ్చన్నది దేవినేని ఉమ ఆలోచనగా ఉన్నట్టు తెలిసింది. పార్టీ వీడుతున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెబుతున్నారు. ఇక మరోపక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. అందరూ కలిసి ఉండాలని, నాయకులు కలివిడిగా ఉండాలని కూటమి పార్టీల అధినేతలైన చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కూటమి కలివిడి నేత బీరచందంగానే మారింది. పైకి అందరూ బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఉప్పు నిప్పు తరహాలో వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాటిలో ప్రముఖ ఆధ్యాత్మిక నగరం తిరుపతి కూడా చేరిపోయింది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం గత ఎన్నికల్లో జనసేన ఖాతాలోకి చేరింది. ఆ పార్టీ నుంచి ఆరణి శ్రీనివాసులు విజయం దక్కించుకున్నారు. ఈయన వైసీపీ నుంచి వచ్చిన నాయకుడు. పైగా ఎన్నికలకు ముందు మాత్రమే జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ పార్టీ నాయకులతో ఈయన కలివడిగా ఉండలేకపోతున్నారు. ఇది జనసేనలో తరచుగా చర్చకు వస్తోంది. ఇక టీడీపీలో ఉండి పనిచేసిన వారిలో కొందరికి మాత్రమే ఈ ఏడాది పదవులు దక్కాయి. మిగిలిన వారికి దక్కలేదు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ రాష్ట్ర బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ పదవిని దక్కించుకున్నారు. కానీ ఆమెతో పాటు పనిచేసిన కొందరికి మాత్రం ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో పార్టీలో యాక్టివ్నెస్ తగ్గించారు. మరోవైపు జనసేనలో ఆది నుంచి కిరణ్ రాయల్ యాక్టివ్గా ఉన్నారు. ఇప్పటికే ఆయన యాక్టివ్గానే ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో ఏకంగా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని అనుకున్నా. అది దక్కలేదు. పోనీ ప్రభుత్వం ఏర్పడ్డాకైనా తనకు న్యాయం జరుగుతుందని లెక్కలు వేసుకున్నారు. కానీ ఇదే జిల్లా నుంచి పసుపులేటి హరిప్రసాద్కు నామినేటెడ్ పదవి, హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ పోస్టు దక్కింది. ఇది కిరణ్ను నిరుత్సాహపరిచింది. ఇక బీజేపీలో ఉన్న భానుప్రకాష్కు చిట్ట చివరి నిమిషంలో టీటీడీ బోర్డు మెంబర్ సీటు లభించింది. అయితే దీనిని ఆయన అధిష్టానంతో మాట్లాడి తెచ్చుకోవటంతో స్థానికంగా ఉన్న పెద్దలతో ఆయన కలివిడిగా ఉండటం లేదు. దీంతో ఈ 3 పార్టీల్లోనూ పదవులు ఆశించిన వారు భంగపడ్డారన్న చర్చ ఉంది. దీంతో కలివిడి లేకపోవడంతో పాటు విడివిడిగానే ఉంటున్నారు. మొత్తానికి ఈ ఏడాది కూటమి పాలనలో సీనియర్ నేతల అసంతృప్తి, కూటమిలో గొడవలు, ప్రజల నుండి వ్యతిరేకత మూటగట్టుకున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.